దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి 121వ కీర్తన 5, 6 శరణాలు చదువుతున్నాను, గమనించండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. 109వ కీర్తన 5, 6 శరణాలు చదువుతున్నాను, చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు, వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కను నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుబడిన తమ ఇండ్లకు దూరంగా జీవనము ఎదుగుతురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. ఈ చదవబడిన ఈ 2 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 121వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు, 109వ కీర్తన మొదటి నుండి కొన్ని శరణాలు ఓపికగా, శ్రద్ధగా, బాధ్యతగా, మనసు పెట్టి హృదయపూర్వకంగా చదవండి. అందులో సత్యాలు మీకు సంపూర్ణంగా దేవుడు గ్రహించే శక్తిని ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ 121వ కీర్తనలో రాయబడిన మాట, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన నా ప్రాణమును కాపాడును, తొట్టిల్లకుండా నా పాదములను కాపాడును. అపాయము రాకుండా రాకపోకలలో కాపాడతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తూ, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఎవరి కుడి ప్రక్కన సర్వశక్తిమంతుడైన దేవుడు నీడగా నిలిచి ఉంటాడు. నిత్యుడైన దేవుడు నీడగా నిలిచి ఉంటాడు. శాశ్వతుడైన దేవుడు స్థిరమైన నీడగా, సాగిపోని నీడగా, తరిగిపోని నీడగా, ఎగిరిపోని నీడగా, జరిగిపోని నీడగా, నిత్యమైన నీడగా, నిత్య దేవుడు ఎవరి కుడి ప్రక్కన ఉంటాడు? ఉన్న దేవుడు ఏం చేస్తాడు అంటే బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన వైపు కన్నులెత్తి చూస్తారో, ఆయన వైపే విశ్వాసముతో చూస్తారో, ఆయన మీద ఆధారపడతారో, వారి కుడి ప్రక్కన ఆయన నీడగా నిలబడటం మొదలు పెడతాడు. ఆయన ఎవరు? ఎందుకు మనం ఆయన వైపు చూడాలి అని అంటే బైబిల్ చెప్తుంది, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుని స్తోత్ర. సృష్టికర్త, స్వయంభవుడు, సర్వభౌమాధికారం కలిగినవాడు, సర్వలోకానికి చక్రవర్తి, భూపతులకు అధిపతి అయిన దేవుడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడైన మహత్తు గల మాట చేత భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త, క్రియేటర్ ఆయన సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుడని ఎవరైతే విశ్వసించి
పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచి ఆయన వైపే కన్నులెత్తి ఆయన మీద పూర్తిగా ఆధారపడతారో, దేవా నీ సహాయం నాకు కావాలి, నీ కాపుదల నాకు కావాలి, నీ నీడలో నా జీవితం కొనసాగని స్వామి, నీవు కాపాడకపోతే కావలివారు కావలి ఉండుట వ్యర్థమే, మేల్కొని ఉండుట వ్యర్థమే. నా బలముతో, నా జ్ఞానముతో, నా శక్తితో, నా బలగముతో నేను కాపాడబడలేను. నా ప్రాణంతో కాపాడబడాలన్నా, నా పాదాలు తొట్టెళ్లకుండా కాపాడబడాలన్నా, రాకపోకలలో అపాయం దరికి రాకుండా అన్ని కాలాల్లో నేను భద్రంగా కాపాడబడాలన్నా నీవు నా కుడి ప్రక్కన నిలవాలి. నీవు నా కుడి ప్రక్కన ఉంటే చాలు. నీవు కునుకక నిద్రపోక మా పితరులను కాపాడిన దేవుడవు, నన్ను కాపాడే దేవుడవు. నీవు విశ్రమించే దేవుడవు కాదు, నిద్రావస్థలో ఉండే దేవుడివి కాదు, నిర్లక్ష్యాన్ని చూపే దేవుడవు కాదు. నీకు అప్పగించిన దానిని రాబోవచ్చు నా దినము వరకు కాపాడుటకు సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవని రూఢిగా నమ్ముతున్నానని ఎవరైతే ఆ సృష్టికర్త అయిన దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మీదే దృష్టి ఉంచి ఆయన ఆలోచన చేత నడిపించబడతారో వాళ్ళందరికీ ఒక శుభవార్త, మీ కుడి ప్రక్కన మీ దేవుడు నిత్యమైన నీడగా నిలిచి ఉండునుగాక. మన దేవుడు ఎవరో తెలుసండి? నిత్య దేవుడైన యెహోవా. ఎవరండి ఆయన? నిత్య దేవుడైన యెహోవా. నిత్య దేవుడైన యెహోవా నీడలో నిరంతరం మీరు నిలిచి ఉంటారు. అప్పుడు మీ ప్రాణానికి గ్యారెంటీ ఉంటుంది. మీ పాదాలు జారిపడకుండా, తడబడకుండా, చిక్కబడకుండా, తొట్టిల్లకుండా, అవమానపరచబడకుండా, అల్లరిపాలు కాకుండా, ఏ ఊపిలో మీ పాదాలు దిగబడకుండా అన్ని సమయాల్లో నీ ప్రక్కనున్న దేవుడు నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన నడిపించే మార్గాలన్నీ సరళమగునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు సర్వశక్తిమంతుని నీడలో నిలిచి ఉన్నారా, లేదా అపవాది అయిన సాతాను యొక్క నీడలో నిలిచి ఉన్నారా? 109వ కీర్తన చదువుకున్నాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ద్వేషముంచుచున్నారు, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు. నేను ప్రేమతో ఉంటే వాళ్ళు నా మీద పగ పెంచుకుంటా ఉన్నారు. అయితే నేను నిత్యము ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. మనమంతా ఒక విశ్వాస సంబంధమైన మార్గంలో నడిపించబడుతున్నాం. మనం ఒక ప్రేమ సామ్రాజ్యంలో సభ్యులుగా చేర్చబడ్డాం. మనము అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడిపించబడి ప్రేమాకుమారుని రాజ్య నివాసులుగా మార్చబడ్డాం. ఈ ప్రేమాకుమారుని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని అంతం వరకు ప్రేమించాలి, సంపూర్ణంగా ప్రేమించాలి, స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించాలి. ఇంటి వాళ్ళని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి, సర్వ మానవాళిని ప్రేమించాలి, సహోదరులందరినీ ప్రేమించాలి. ఎవ్వరికి ద్వేషాన్ని కానీ పగని కానీ పంచకూడదు. ఎవ్వరికి ఏ సమయంలో ఎవరి మీద ద్వేషాగ్ని జ్వాలలు కురిపించకూడదు. ఈ ఆత్మీయ యాత్రలో ఎందరో మనకి పరిచయం అవుతారు, ఎందరో మనకు స్నేహితులుగా మార్చబడతారు, ఎందరో మనల్ని పలకరిస్తారు, మనతో పరిచయం పెంచుకుంటారు, మనతో అనురాగం కలిగి నడిపించబడతా ఉంటారు. ఆ అనుబంధం మీద మనం వాళ్ళకి మేలు చేస్తూ ఉంటాం, ఉపకారం చేస్తూ ఉంటాం, వాళ్ళ కష్టకాలంలో ఆదుకుంటాం. అయితే మనకెవరైనా మేలు చేస్తే, మనకెవరైనా ఉపకారం చేస్తే, మన కష్టకాలంలో మన వెన్ను తట్టి మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిస్తే నట మనకు మేలు చేసిన వారికి ఎట్టి పరిస్థితులలో కీడు చేయకూడదు, నష్టం కలుగు చేయకూడదు,
ఆపద కలుగు చేయకూడదు, అవమానం కలుగు చేయకూడదు, వాళ్ళ మీద నింద మోపకూడదు. నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు, నిత్యము నిర్నిమిత్తంగా పోరాడకూడదు. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు ఊరకనే ఉండవాగయ్యా, ఎంతకాలం ఊరకుంటావు? నేను అపారమైన ప్రేమ చూపిస్తున్నాను, అవధులు లేని ప్రేమ చూపిస్తున్నాను, అన్ని సమయాలలో అందరికీ మేలు చేస్తున్నాను. కానీ నా ప్రేమను రుచి చూచిన వాళ్ళే, నా ద్వారా మేలు పొందిన వాళ్ళే నిర్నిమిత్తంగా నా మీద పగ పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, కీడు చేయొచ్చు నిత్యం నాతో పోరాడుతున్నారు. వాని మీద భక్తిహీనుని అధిపతిగా నియమించండి, అపవాది వాని కుడి ప్రక్కన ఉండునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఖచ్చితంగా మేలుకు ప్రతిగా ఎవరికైనా మీరు కీడు చేస్తే మీ పక్కనే సాతాను ఉంటాడు. మీరు ప్రేమకు బదులుగా ద్వేషం కురిపిస్తుంటే ఖచ్చితంగా డౌట్ లేదు, ఆది ఘట సర్పమైన సాతాను మీ ప్రక్కనే కోరలు చాచి నిలబడతాడు. అప్పుడు జరిగేది ఏంటంటే న్యాయ విమర్శలు మీరు దోషులుగా ఎంచబడతారు. మీరు ప్రార్థన చేసినా మీ ప్రార్థన పాపంగా మారిపోద్ది, మీ జీవిత దినాలు కొద్దిగా మార్చబడతాయని బైబిల్ ఇంకా కఠినమైన మాటలు అక్కడ రాయబడినాయి. ఏమంటే భార్య విధవరాలైపోద్ది, పిల్లలు తండ్రి లేనివాడిగా మారిపోతారు, ఇల్లు పాడైపోతుంది, ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడు, కష్టార్జితం అప్పుల వాళ్ళు దోచుకుంటారు. ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి. విశ్వాస యాత్రలో భక్తి మార్గాల్లో నడిపించబడుతున్న మీ జీవితంలో ఎందుకు ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆయుష్ తరిగిపోతుంది, ఎందుకు అకాల మరణాలు కుటుంబాల్లో, ఎందుకు ఉద్యోగాలు పోతున్నాయి, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ఎందుకు చేతుల కష్టార్జితం వ్యర్థమైపోతుంది, ఎందుకు పిల్లలు తండ్రి లేని వాళ్ళై, తల్లి లేని వాళ్ళై, దేశ దెమ్మరులై భిక్షమెత్తుకునేటట్లుగా మార్చబడుతున్నారు, ఎందుకు సమాజంలో గౌరవ మర్యాదలను పోగొట్టుకుంటున్నారు? ఇలాంటి ప్రతికూల పరిస్థితుల కారణం ఏంటి మీరు ఆలోచించాలి. అపవాది మీ కుడి ప్రక్కనే ఉంటే ఇలాంటి నష్టాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ మీ కుడి ప్రక్కన యెహోవా మీకు నీడగా ఉన్నట్లయితే మీరు కాపాడబడి సమృద్ధిని అనుభవిస్తూ సంతోషముతో ఆయుష్కాలం అంతా కుటుంబంతో సంతోషముగా గడిపెదరుగాక. ఇక్కడ ఈ 109వ కీర్తనలో మాటలు దావీదు ప్రార్థనగా మనం గమనిస్తాం. కానీ ఇవన్నీ కూడా ఇస్కర్యోతు యోధాను గురించి దావీదు ప్రవచనాత్మకంగా పలికిన మాటలుగా మనం బైబిల్లో గుర్తిస్తాం. చదువుకుందాం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 17, 18 ఆ తర్వాత 20, 25 వచనాలు చదువుకుందాం. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందినవాడాయను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. అతడు తల్ల క్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను. అతని ఇల్లు పాడైపోను, దానిలో ఎవ్వడును కాపురం ఉండడు, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్య అపోస్తులత్వములోను పాలు పొందుటకు తలల పైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడిపి 12 అపోస్తులను
ఏర్పరచుకుని నియమించాడు. వారిలో ఒకని పేరు ఇస్కర్యోతు యోధా. వారిలో ఒకని పేరు ఏంటండి? ఇతన్ని యేసుక్రీస్తు ఎంతగానో నమ్మాడు, ఎంతగానో ప్రేమించాడు. డబ్బు సంచి ఇస్కర్యోతు యోధా చేతికి అప్పగించాడు. శిష్యులకి బట్టలు కొనాలన్నా, రొట్టెలు కొనాలన్నా, పడవెక్కాలన్నా, పల్లకిలో ఊరేగాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా కావలసిన డబ్బంతా ఇస్కర్యోతు యోధా దగ్గర ఉన్నటువంటి సంచిలోంచే తీసి ఇవ్వాలి. అయితే బైబిల్ చెప్తుంది, వాడి దగ్గర డబ్బు సంచి ఉన్న కారణాన్ని బట్టి అప్పుడప్పుడు ఆ సంచిలోంచి కొంత డబ్బు దోచుకుంటా, దొంగిలిస్తా వచ్చాడు అని రాయబడింది. ఇతన్ని యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడని రాసిందంటే బైబిల్లో, యేసు తాను ఈ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళి గడియ వచ్చినని ఎరిగి లోకములో ఉన్న తన వారిని సంపూర్ణముగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. తన వారిలో ఇస్కర్యోతు యోధా కూడా ఉన్నాడు. ఇతను ఎంత ప్రేమించాడు అని అంటే, ఇస్కర్యోతు యోధా యేసుక్రీస్తు యొక్క అప్పగించిన బాధ్యతలో నమ్మకస్తుడిగా లేకపోయినా దేవుని సొమ్ము దాచుకుని అనుభవించి ఆనందించి ఫలాలు కొంటున్నా, ఇల్లు కట్టించుకుంటున్నా సరే యేసయ్య అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? లోపల యేసుక్రీస్తు మీద ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో యేసుక్రీస్తు, ఇస్కర్యోతు యోధా యేసుక్రీస్తుని అంత ద్వేషిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇస్కర్యోతు యోధాకి ఎంత మేలు చేసి ఎంత ఘనపరిచాడో యేసుక్రీస్తుకి అంతగా కీడు చేయటానికి, యేసయ్యను అమ్మటానికి, అప్పగించడానికి మనసును కఠినపరుచుకుని స్థిరపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆ తోటలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని ముద్దు పెడుతుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చెలికాడా, నువ్వు చేయాలనుకున్నది త్వరగా, చెలికాడా, ఓ మై డియర్ ఫ్రెండ్, నువ్వు చేయాలనుకున్నది త్వరగా. ఆఖరి గడియల్లో ఆయన అప్పగించేటప్పుడు కూడా, అమ్మివేసే గడియల్లో కూడా, చిత్రహింసలకి గురి చేసే సమయాల్లో కూడా యేసయ్య తన స్వభావాన్ని విడిచిపెట్టలేదండి, ప్రేమిస్తానే ఉన్నాడు. కానీ ఇస్కర్యోతు యోధా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఈ ఇస్కర్యోతు యోధా అట ద్రోహము వలన సంపాదించిన సొమ్ముతో పొలం కొన్నాడు. అది రక్తభూమిగా చరిత్రలో నిలిచిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బు సంచిలోంచి కొంత డబ్బు, తరచుగా దొంగిలిస్తా వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు కాపురం ఉండకుండా, నివాసం ఉండకుండా ఆ ఇల్లు పాడు దెబ్బగా మార్చబడేటట్లుగా ఒక ప్రవచనం వచ్చేసింది. ఆ తర్వాత ఇతడట తల్లకిందులుగా పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, తన చోటికి పోవుటకు తప్పిపోయిన యోధా. యోధా మనలో ఒకని వంటి వాడై పరిచర్య చేశాడు అని దైవజనుడు అపోస్తులు ఈ అపోస్తుల కార్యాలు రాస్తున్నాడు. మనలో ఒకని వాడిగా ఎంచబడ్డాడు. 12 మంది అపోస్తులలో ఒకడిగా ఎంచబడ్డాడు. తనకు ఒక పరిచర్య అప్పగించబడింది, తనకు ఒక బాధ్యత అప్పగించబడింది, తనకు ఒక పెద్దరికం అప్పగించబడింది. యేసయ్య ప్రేమ రుచి చూచాడు, యేసయ్య చేసిన అద్భుతాలు చూశాడు, యేసయ్య దైవత్వాన్ని గుర్తుపట్టాడు. కానీ యేసయ్య ఎంత ప్రేమిస్తున్నా సరే ఎందుకో తెలియదు, కఠినమైనటువంటి స్వభావంతో ద్వేషం. విచిత్రం ఏంటో తెలుసా? బల్ల తీసుకుంటుంటే శిష్యులు, వీడు కూడా బల్ల తీసుకున్నాడు. హృదయంలో అపవిత్రత పెట్టుకుని యేసయ్యను అమ్మాలి, అప్పగించాలన్న దురాలోచన పెట్టుకుని ఎప్పుడైతే బల్ల తీసుకున్నాడో, ఆ రొట్టె పుచ్చుకున్నాడో, వెంటనే అపవిత్రాత్మ శక్తులు వాడిలో ప్రవేశించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. నా మాటనండి, మనలో సాతాను ప్రవేశించిన తర్వాత, మన కుడి ప్రక్కనే సాతాను నిలిచి ఉన్న తర్వాత, మన ఆలోచనలు మారిపోతున్నాయని తెలిసిన తర్వాత మన హృదయాన్ని కఠినపరుచుకుని బల్ల తీసుకుంటే చాలా దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ మనస్సాక్షి సరిగా లేకపోతే, మీరు అందరితో సమాధానంగా ఉండకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే, ప్రేమ కలిగి నడుచుకోకపోతే, దేవుని కృపలో
నిలిచి ఉండకపోతే దయచేసి బల్ల తీసుకోబాకండి. వాక్యం విని వెంటనే ప్రార్థన అనగానే లేచిపోవటం మంచిది. చూడండి, ఇస్కరియోతు యోధ అపోస్తుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు, పరిచర్యకు నియమించబడ్డాడు. డబ్బు సంచి వాడి దగ్గర ఉంది, అందరితో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నాడు, పస్కాలో కూడా పాలు పంపులు పొందుతున్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా యేసయ్య ప్రేమకు ద్వేషాన్ని చూపాడు. యేసయ్య చేసిన మేలుకు యేసయ్యకే కీడు చేశాడు. యేసయ్య ఇతన్ని ఆయన రక్తంతో కడిగి కొని ఒక ఉన్నతమైన స్థానంలో అపోస్తులుగా నిలబెట్టుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ చోటికి పోకుండా చేతులారా దేవుని సంకల్పం నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక దారుణమైన సావు చచ్చాడు. అతని భార్య విధవరాలైపోయింది, అతని కుమారులు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు, దేశ దిమ్మరులు అయిపోయారు, అతని ఇల్లు పాడైపోయింది, అతని ఉద్యోగం మత్తీయ అనే ఒక వ్యక్తి తీసుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రక్కన మీ భక్తి కాలంలో, మీ జీవిత కాలంలో అపవాది మీ కుడి ప్రక్కనే నిలబడకూడదు. భక్తిహీనులు మీ మీద అధిపతులుగా నియమించబడకూడదు. మీ జీవితంలో ఇలాంటి కీడు, నష్టాలు, విపరీతమైన ప్రమాదాలు జరగకూడదని కోరుకుంటే ఒకటే మాట, ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపబాకండి, మేలుకు ప్రతిగా ఎవరికి కీడు చేయబాకండి, ఎవరితో నిర్నిమిత్తంగా పోరాడబాకండి, ఎవరిని నిర్నిమిత్తంగా దూషించి దుర్భాషలు మాట్లాడబాకండి. ప్రేమ కలిగి నడుచుకోండి. మీ ప్రక్కన సాతాను తొలగిపోయి ఆ స్థానంలోనికి సర్వశక్తిమంతుడైన దేవుడు దిగవచ్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరి కుడి ప్రక్కన అపవాది అయిన సాతాను, ఆది ఘట సర్పమైన సాతాను నిలబడకూడదు. కుటుంబాలు గల్లంతు కాకూడదు. ఎవరిలో విపరీతమైన ప్రవర్తన కనబడకూడదు. అందరి కుడి ప్రక్కన నిత్య దేవుడైన యెహోవా నిలిచి ఉండాలి. నిత్య దేవుని నీడలో నిరంతరం నిలిచి మీ కుటుంబాలు, మీ కలిగిన సమస్తం కాపాడబడి నిత్య రాజ్యం వరకు సిద్ధపరచబడుదురుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగానండి. యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు, నిన్ను కాపాడువాడు యెహోవాయే అని బైబిల్ చెప్తుంది. దేవుడు మీ కుడి ప్రక్కన నీడగా నిలిచి ఉంటే, దేవుని నీడలో మనం నిలిచి ఉంటే మన జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయి అనే మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. మీ అందరి కుడి ప్రక్కన సర్వశక్తిమంతుడైన దేవుడు నీడగా నిలుచునుగాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. దేవుని నీడ ఎలాంటిదో ఒక చక్కని మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మనం ఏ నీడలో నిలిచి ఉంటే మనకు కాపుదల, క్షేమం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించబడతాయో చెప్తాను చూడండి. దావీదు ఒక సందర్భంలో ఈ రీతిగా మాట్లాడతాడు. మేము మీ సన్నిధిని అతిథులము, భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మా భూనివాసపు నీడ, మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. మా భూనివాసము నీడ అంత అస్థిరం. మా భూనివాసము ఎంత అస్థిరమైందంటే నీడ అంత అస్థిరమైంది. ఇందులో మీరు జాగ్రత్తగా వినాలి. భూమి మీద మనం నివసించే కాలంలో మనం నీడను నమ్ముకొని మనుషుల నీడ కింద నిలబడకూడదు. ఎందుకంటే మనుషుల నీడ అస్థిరమైనది, మనుషుల నీడ సాగిపోవుచున్న నీడ వంటిది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలమైన మనం అధికారుల నీడ కింద కానీ, గొప్పవారి నీడ కింద కానీ, ధనవంతుల నీడ కింద కానీ, తల్లిదండ్రుల నీడ కింద కానీ, పెద్దల నీడ కింద కానీ ఎవరి నీడ కింద నిలబడకూడదు. ఎందుకంటే మనుషులందరి నీడ ఎలాంటిదంటే అస్థిరం, అంటే స్థిరమైనది కాదు. కావాలంటే మీరు చూడండి, ఉదయకాలం మీ నీడ చాలా పొడవుగా కనబడుతుంది. ఆ సూర్యుడు పైకి వెళ్ళే కొద్దిని క్రమక్రమంగా నీడ మరలా
తగ్గుతూ వస్తుంది. మరలా సాయంకాలం అయ్యే కొన్ని నీడ పెరుగుతూ వెళ్తుంది. అది పెరిగి 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 చీకట్లో కనుమరుగైపోద్ది. అలాంటిది మానవుని యొక్క నీడ. కనుక మనము అతిథులము, ఆ తర్వాత పరదేశులం. అంటే మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూలోకంలో దేవుని పిల్లలమైన మనం అంతా జస్ట్ గెస్ట్లం మాత్రమే. ఎవరమండి? గెస్ట్లం, అతిథులం. అతిథులం అంటే చుట్టాలం మనం. చుట్టాలు మీ ఇంటికి వస్తారు. ఎన్ని రోజులు ఉంటారు మీ ఇంటికి వస్తే? పెళ్ళైనా, ఇల్లు ఓపెనింగ్ అయినా, ఏ శుభకార్యమైనా వస్తే మహా ఉంటే వారం రోజులు, బాగా ఎక్కువ ఉంటే సమ్మర్ హాలిడేస్ అంతా ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా తట్టాబుట్ట జరుపుకుని వెళ్ళిపోతారు. ఒక 4-5 రోజులు బ్రహ్మాండంగా మంచిగా చూస్తాము. ఆ తర్వాత కొంచెం తగ్గిద్ది. ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఎలా వండుకుంటారో అలాగే వండి పెడతారు. ఎప్పుడు పోతారా అని వీళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. మీకు తెలియదు ఏం కాదు ఇదంతా. కనుక మనం భూమి మీద అతిథులం. గెస్ట్లుగా ఒకరోజు అయితే బ్రహ్మాండంగా చూస్తారు, 2 రోజులు అయితే బ్రహ్మాండంగా చూస్తారు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఆ విలువ, ఆ అతిథి మర్యాదలు తగ్గిపోతాయి. కనుక మనం భూతలం మీద గుర్తుపెట్టుకోవాల్సిన మాట, విశ్వాసులు, దేవుని పిల్లలం, నేను ఒక అతిథిని, భూలోకాన్ని చూడటానికి వచ్చిన ఒక అతిథిని. నేను ఈ భూమి మీద నా దేశం ఇది కాదు. నేను ఇక్కడ విదేశీయుణ్ణి, ఫారినర్గా వచ్చాను, పరదేశిగా వచ్చాను. నా స్వదేశం పరలోక రాజ్యం, నా స్వదేశం పైనున్న రాజ్యం. ఈ గ్రహింపుతో మనం బ్రతకాలి. భూనివాసం నీడ అంతా అస్థిరమైంది. భూమి మీద మనం నివసించే నివాసం ఎంతంటే నీడ అంతా అస్థిరం. ఎప్పుడు తరిగిపోద్దో, ఎప్పుడు జరిగిపోద్దో, ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియనటువంటి నీడ. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. యోనా నినివే పట్టణానికి సువార్త ప్రకటించడానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక పందిరి వేసుకున్నాడండి. ఆ పందిరి నీడలో కూర్చున్నాడు. అక్కడ నాకు ఆసక్తిగా కనిపించిన 3 మాటలు చెప్తాను చూడండి. దేవుడైన యెహోవా స్వర చెట్టును మొలిపించి అతనికి నీడ ఇచ్చినట్లుగా చేసెను. ఆ నీడను చూచుకొని యోనా బహుగా సంతోషించాడు. ఆ స్వర చెట్టుని మొలిపించింది, ఆ స్వర చెట్టు నీడ ఇచ్చినట్లుగా ఏర్పాటు చేసి ఆజ్ఞాపించింది ఎవరంటే యెహోవా. బైబిల్లో రాసిన చక్కని మాట. 2, యెహోవా దేవుడు ఒక పురుగునకు ఆజ్ఞాపించగా ఆ పురుగెళ్ళి ఆ స్వర చెట్టుని ముట్టింది, కుట్టింది. అంతే, రాత్రికి రాత్రే స్వర చెట్టు వాడిపోయి ఎండిపోయింది, నీడ తగ్గిపోయింది. ఆ నీడ తగ్గిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడని రాసిందంటే బైబిల్లో, దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. అప్పుడు యోనా తల మీద ఎండ కాయగా అతని ప్రాణము సొమ్మసిల్లి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని ఆలోచించాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పందిరి నీడైనా, స్వరచెట్టు నీడైనా, ఇంటి నీడైనా, గోడ నీడైనా, భవనాల నీడైనా, పెద్ద పెద్ద కట్టడాల నీడైనా సరే అది మనకి కొద్ది కాలమే సంతోషాన్ని ఇస్తుంది, కానీ శాశ్వత కాలం సంతోషాన్ని ఇవ్వదు. అయితే జాగ్రత్తగానండి, మనము స్వరచెట్టు నీడలో సంతోషించడం కాదు, పందిరి నీడలో సంతోషించడం కాదు, భూనివాసపు నీడలో నిలిచి ఆనందపడటం కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్వరచెట్టు నీడ స్థిరమైంది కాదు, పందిరి నీడ స్థిరమైంది కాదు, మనుషుల నీడ స్థిరమైంది కాదు, ఇంటి నీడ స్థిరమైంది కాదు. కానీ స్థిరమైన నీడ, నిత్యమైన నీడ, శాశ్వతమైన నీడ మనం ఆరాధించే సర్వశక్తిమంతుని నీడ. దేవునికి స్తోత్ర. అందరూ చెప్పుకోవాలి గట్టిగా హల్లెలూయా. ఈ పూట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నిన్ను నిత్యము కాపాడునుగాక. ఆ దేవుని నీడలో నిలిచిన వారికి,
ఆ దేవుని నీడ పడిన వారికి, ఆయన కుడి ప్రక్కన ఉండి నీడను మనకు అనుగ్రహించినప్పుడు, ఆ యేసయ్య నీడలో నిత్య దేవుని నీడలో, శాశ్వతుడైన దేవుని స్థిరమైన నీడలో మనకు లభించే 2 ఆశీర్వాదాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా పరమగీతం 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం, చూడండి. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లుండునో, పురుషులలో నా ప్రియుడు అట్లుండును. ఆనందభరితనై నేను ఆయన నీడలో కూర్చుందును. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ షోలమ్మితి ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాట. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లుండునో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అన్ని అడవి చెట్లు, అన్ని ముళ్ళ చెట్లు, అన్ని బలురక్కసి చెట్లు, అన్ని హానికరమైన చెట్లు. కానీ ఆ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు పేరు జల్దర వృక్షము. జల్దర వృక్షం అంటే నేను మీకు గతంలో చెప్పాను, ఒక 2 సంవత్సరాల క్రితం. జల్దర వృక్షం అంటే ఏంటంటే యాపిల్ ట్రీ. ఆ యేసుక్రీస్తు యాపిల్ ట్రీ లాగా ఉన్నాడట. ఆ యాపిల్ ట్రీ నీడలో, యేసయ్య నీడలో, ప్రాణప్రియుని నీడలో 10,000 మంది పురుషులలో సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి సుందరుడైన యేసయ్య నీడలో కూర్చుని ఎలా ఉందంటే ఆనందభరితనై కూర్చుందట. దేవునికి స్తోత్ర. యేసయ్య నీడలో మీరు కూర్చుంటే, యాపిల్ నీడలో మీరు కూర్చుంటే మీకు కలిగేది ఏంటంటే ఆనందం. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. తరిగిపోని ఆనందం, నిత్యమైన ఆనందం. చూడండి, నిత్య దేవుని నీడలో నిత్యానంద భరితులుగా మీరు జీవించాలి. నిట్టూర్పులు, దుఃఖం ఎగిరిపోవాలి. నిరంతరం మీ తలల మీద నిత్య ఆనందం నిలిచి ఉండాలి అని మీరు కోరుకుంటే, బైబిల్ చెప్తుంది, మీరు యేసయ్య నీడలో నిలిచి ఉంటే మీ జీవితంలో దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, విచారాలు ఉండవు, వేదన ఉండదు, సమస్యలు ఉండవు, ప్రతికూల వాతావరణం కలగదు. ఆయన నీడ నీ మీద పడినంత కాలం నీవు నిత్యము ఆనందభరితుడవై ఆశీర్వాదకరంగా జీవించుదురుగాక. మీకు ఒక ప్రశ్న, మీరు ఆనందంగా జీవిస్తున్నారా? ఆవేదనతో జీవిస్తున్నారా? దుఃఖంతో జీవిస్తున్నారా? సంతోషంతో జీవిస్తున్నారా? కన్నీళ్లతో కాలం గడుపుతున్నారా? కన్నీళ్లు లేని రాజ్యములో నీడ కింద నిలుచుని హాయిగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా, ప్రాణం తెప్పరిల్లిన స్థితిలో, తృప్తికరమైన గడియల మధ్యలో మీరు జీవిస్తున్నారా? చూడండి, ఒక భయంకరమైన ఎండలో నడిచి అలసిపోయి ఆయాసపడి చెమటలు కారుతా దాహంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక చెట్టు నీడ కనబడింది అనుకోండి. ఆ చెట్టు నీడకి రాగానే ఒక్కసారి అట్లా గాలి వచ్చిందనుకోండి, గాలి విసిరిందనుకోండి ఆ చెట్టు నీడకి రాగానే, అప్పుడు ఏమైంది తెలుసండి? ప్రాణం అంతా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఎంతో కమ్మగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో విసుగులు, ఎన్నో సెగలు, ఎన్నో పొగలు, ఎన్నో వడగాల్పులు, ఎన్నో ఎండ దెబ్బలు, ఎన్నో తీవ్రమైన శోధనల గుండా మీరు ప్రయాణం చేసి యేసయ్య మీ కుడి ప్రక్కకు వచ్చి నీడగా ఉన్నాడు. ఆ యొక్క శ్రమంతా మర్చిపోయి గొప్ప సంతోషంతో నింపబడతాం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది మొదలుకొని మీ జీవిత పయనంలో ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, వడగాల్పు తగలకుండా, మీ ప్రాణం సొమ్మసిల్లిపోకుండా, మీకు అలసట సంభవించకుండా అన్ని వేళలలో మీ కుడి ప్రక్కన దేవుడు నీడగా ఉండి మీ జీవితాన్ని ఆనందమయముగా మార్చునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చదువుకుందాం, చూడండి. 91:1
కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించునుగాక. మీరందరూ ఎక్కడ నిలిచి ఉన్నారు తెలుసా? సర్వశక్తుని నీడలో నిలిచి ఉన్నారు. దేవుని స్తోత్ర. ఏ నీడలో? ఆ నీడలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం కలుగుతుందని రాస్తుందంటే విశ్రాంతి. ఏంటదండి? మానసికమైన ప్రశాంతత. మానసికమైన ప్రశాంతత. మానసిక ఒత్తిడి లేకుండా, మనసులో కలవరం లేకుండా, మనో వ్యాధి లేకుండా, మనసులో పోరాటాలు లేకుండా, మనసులో అలజడులు లేకుండా, మనసులో అల్లకల్లోల పరిస్థితులు లేకుండా, ఎప్పుడు నిండు కుండలాగా నిమ్మళంగా, ప్రశాంతంగా, నిదానంగా, చాలా నింపాదిగా జీవించే ఒక సుందరమైన జీవితం. చూడండి ప్రియులారా, ఏమన్నా లేకున్నా మనశ్శాంతి ఉంటే, మానసిక ప్రశాంతత ఉంటే, మనసులో నెమ్మది ఉంటే ఆ మనుషుల యొక్క ముఖాలు చాలా తేటగా ఉంటాయి. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మధ్య వైద్య శాస్త్రం చెప్పినటువంటి సత్యం ఏంటంటే, ప్రపంచంలో 80% రోగాలకి గల ప్రబలమైన కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. నా కుటుంబం ఏంది ఇలా అయిపోయింది, నా పిల్లలకి ఇంకా వివాహాలు చేయలేకపోయానే, సొంత ఇల్లు కట్టలేకపోయానే, కుటుంబంలో నా భర్తను రక్షించుకోలేకపోయానే నా ప్రార్థన ద్వారా అని తొందరపడటం ద్వారా, ఆలోచించడం ద్వారా శాంతిని కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం తప్ప ఏమి మనం పొందుకోలేం. అయితే మొదట మీకు అన్నీ కుదరబడి మీరు మనశ్శాంతిగా ఉండే మార్గం ఏంటంటే సర్వశక్తుని నీడ. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఏ నీడ? సర్వశక్తుని నీడలోకి రండి. మీరు విశ్రాంతిగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నిబ్బరంగా ఉంటారు, నిమ్మళంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, దేవుని కృపలో భద్రంగా కాపాడబడతారు. ఏ అపాయము హాని కలగకుండా మిమ్మలను మీ కుటుంబాలను కలిగిన సమస్తాన్ని సర్వశక్తుడు తన నీడలో కాపాడునుగాక. మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. యెహోవా మీ కుడి ప్రక్కన మీకు నీడగా ఉంటే ఆ నీడలో నిత్యమైన ఆనందం, ఆ నీడలో విశ్రాంతి. చెప్పండి గట్టిగా. నీడలో ఆనందం, నీడలో విశ్రాంతి. కృపనే ధ్వజముగా నా పైనెత్తి కృంగిన మదిని నింగికెత్తి కృపలో పరవశముందిల్చి, కృపలో పరవశముందిల్చి నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నీడగా ఉంటాడు. ఎవరికి అంటే ఆరాధించే దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడని, ఆయన సహాయం ద్వారా, ఆయన కాపుదల ద్వారా మనం కాపాడబడాలని, స్థిరపరచబడాలని, ఆనందంగా జీవించాలని, విశ్రాంతి పొందాలని ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారందరి జీవితాల్లో ఆయన కుడి ప్రక్కనే ఉండి అన్ని విషయాల్లో నిత్యమైన ఆనందాన్ని, విశ్రాంతిని ప్రసాదిస్తాడు. రెండవ ఆశీర్వాదం, దేవుడు నీ కుడి ప్రక్కన నిలిచినట్లయితే ఆయన చేసే కార్యాలు ఏంటో చెప్తాను. చదువుకుందాం. 109వ కీర్తన 31వ వాక్యం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరుచువాని చేతిలో నుండి
రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దరిద్రుడు అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో పూర్ అంటే పేదవాడు, దీనుడు, ఏ ఆధారం లేనివాడు, ఏ దిక్కు లేనివాడు, ఎవరి సపోర్టు సహకారం లేనివాడు, నిరాధారుడు, నిరాశ్రయుడు, ఒంటరివాడు, చాలా ఎన్నిక లేనివాడు, ఒట్టివాడు, మట్టివాడైనటువంటి మనుషునట కొంతమంది చులకనగా చూసి హేళన చేయటం. వాడు దరిద్రుడు, వాడిని ఏమన్నా కానీ వాడికి దిక్కులేరు, ఎక్కడ ఏమన్నా దిక్కులేరు. వాడి పక్షంగా మాట్లాడేవారు, వాడి కుడి ప్రక్కన నిలిచేవాళ్ళు, వాడి పక్షంగా వాదించేవాళ్ళు ఎవరు ఉండరని దరిద్రులుగా ఉన్నటువంటి వాళ్ళని, దీనులైనటువంటి వాళ్ళను, ఏ ఆధారము లేని వారిని, ఏ సహాయ సహకారాలు లేనటువంటి వాళ్ళనట కొంతమంది విమర్శకు లోబరుస్తూ ఉన్నారట. విమర్శకు లోబరచడం, ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు, వీళ్ళదొక్కటే కుటుంబం, వీళ్ళకున్న స్థలం మనం కబ్జా చేసినా, వీళ్ళ స్థలాన్ని మనం ఒక 5 అడుగులు ఆక్రమించుకున్నా, అడిగే దిక్కులేరు అనుకుని ఏం చేస్తారంటే నెమ్మదిగా జరుపుకుంటూ స్థలాన్ని ఆక్రమించుకుంటూ వస్తారు. కొన్ని స్థలాల్ని కబ్జా చేసేస్తారు. ఎవరైనా మాట్లాడితే మీద పడతారు, దుర్భాషలు మాట్లాడతారు, దూషిస్తారు, అవసరమైతే చేయి చేసుకుంటారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎవరిని తీసుకొచ్చుకుంటావో తీసుకొచ్చుకో, ఇబ్బంది ఏం లేదని ఇచ్చలవిడిగా మాట్లాడి విమర్శిస్తూ ఉంటారు. చూడండి, కొన్నిసార్లు మీ జీవితంలో మీరు దరిద్రులుగా, దీనులుగా, ఒంటరి వాళ్ళుగా, నిరాధారులుగా, ఏ ఆధారము లేని పరిస్థితిలో ఉంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శించడానికి, మిమ్మలను అన్యాయంగా తీర్పు తీర్చడానికి, మిమ్మలను హేళన చేయటానికి, మిమ్మలను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను విమర్శకు లోపర్చు వారి చేతిలో నుంచి రక్షించడానికే ఖచ్చితంగా నీ ప్రక్కన నీ దేవుడు నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విమర్శించే వాళ్ళ గురించి 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విమర్శించే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఇప్పుడు నువ్వు మంచి చేసినా విమర్శిస్తారు. నువ్వంటే పడని వాళ్ళు, నువ్వంటే గిట్టని వాళ్ళు, నీ పద్ధతులు నచ్చని వాళ్ళు, నీ మీద ప్రేమ లేని వాళ్ళు, నువ్వు మంచి చేసినా విమర్శిస్తారు. అది వాస్తవా కాదా, నిజమా కాదా ఆలోచించరు. ఫలానా ఆయన ఇలా అంటగా, ఫలానా ఆయన అలా అంటగా, ప్రతి దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు మంచి చేసినా విమర్శించే వాళ్ళు విమర్శిస్తారే ఉంటారు, చెడు చేసినా పొరపాటు చేసినా విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. అయితే జాగ్రత్తగా వినండి, ఈ విమర్శకు లోనైనప్పుడు యథార్థవంతులు, న్యాయవంతులు, పరిశుద్ధులు ఆత్మీయుల ప్రాణం చివుక్కుమంటది, గాయపరచబడుతుంది, నొచ్చుకుంటుంది, కలత చెందుతుంది, కంట తడి పెడతారు వాళ్ళు. అయితే దేవుడు వాళ్ళ మనసెరిగి, వాళ్ళ కన్నీళ్లు చూచి, వాళ్ళ కుడి ప్రక్కనే నిలిచి విమర్శలన్నిటిలోంచి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విమర్శ చేయొచ్చా చేయకూడదా? దేవుని పిల్లల్ని విమర్శ చేయొచ్చా చేయకూడదా? తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? విమర్శిస్తే ఎలాంటి విమర్శ చెయ్యాలి, ఆ విమర్శలు ఎలా ఉండాలి అని ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చెయ్యడు, నీతిని బట్టి
పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చెయ్యునుగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా ఒకసారి. తల్లపైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను. ఈ ప్రవచనం యేసుక్రీస్తు గురించి రాయబడింది. రెండవ కోణంలో మనం ఆలోచిస్తే దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచి ఉంటాడో వాళ్ళని గురించి కూడా రాయబడింది. ఇక్కడ దేవుని ఆత్మ ఎవరి మీద అయితే నిలిచి ఉంటాడో వారిలోనట యెహోవా యందైన భయము ఇంపైన సువాసనగా ఉంటుందట. దేవుని స్తోత్ర. దేవుని గురించిన భయం మనలో ఇంపైన సువాసనగా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాలి. అది మనలో వ్యాపిస్తూ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ భయం అలా వ్యాప్తి చెందుతూ ఉండాలి పరిమళంలాగా. మనలో ఉన్న దేవుని భయం ఇంపైన సువాసనగా ఉండాలి. ఒక మాట, ఆత్మ పొందారా? పొందిన మీలో దేవుని భయం ఇంపైన సువాసనగా ఉందా? అసలు దేవుని భయం లేకుండా, సేవకుల భయం లేకుండా, వాక్యం ద్వారా భయపడకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, అన్నదమ్ముల భయం లేకుండా, ఆత్మీయుల భయం లేకుండా, ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా బరిదగించి ప్రవర్తించే స్థితిలో ఉన్నారా? ఒక వ్యక్తి గుండెల్లో దేవుని భయం ఇంపైన సువాసనగా ఉంటేనట తానట కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. అంటే దీని అర్థం ఏంటి? చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చడు. మనం చూసేవి అన్నీ మన చూపు వేరు, అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. మన చూపు వేరు, మన మనసు వేరు, మన ఆలోచనలు వేరు, కానీ అక్కడ జరిగేది వేరుగా ఉండొచ్చు. చూడండి, ఒక అన్నా చెల్లెలు బైక్ మీద వెళ్తున్నారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాడు చూస్తే పోరంబోకోళ్ళలాగా ఉన్నాడు, వాడికి చూడరా ఆ దరిద్రుడికి ఎలాంటి ఫిగర్ పడిందో, ఎలాంటి ఫిగర్ను బట్టాడు, అబ్బా వాడు స్టైల్ చూడరా, ఎంత జాలీగా హ్యాపీగా బైక్ మీద వెళ్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరెవరు? అన్న చెల్లెలు. కానీ చూసేవాడు కంటి చూపును బట్టి వాళ్ళకి తీర్పు తీర్చేస్తున్నాడు. వాళ్ళు లవర్స్ అని, వాళ్ళు లవ్ బర్డ్స్ అని, వాళ్ళు స్వతంత్రంగా విహరిస్తున్నారు, లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతున్నారని రకరకాలుగా మాట్లాడి విమర్శించి తీర్పు తీర్చే దుర్మార్గులు చాలామంది ఉంటారు. ఇంకొక గుంపుల గురించి అక్కడ రాయబడింది ఏమంటే, తాను వినిన దానిని బట్టి విమర్శ చేస్తారు కొంతమంది మీ గురించి, నా గురించి, మనలో ఒక్కొక్కరి గురించి రకరకాలుగా వింటారు, రకరకాల మాటలు వింటూ ఉంటారు. పలానా ఆయన అట్టంట, అక్కడున్నప్పుడు అట్టంట, ఎక్కడున్నప్పుడు ఎట్టంట, వాళ్ళతో బాగా ప్రేమగా ఉండేవాడంట, ఆయన పెద్ద పరిశుద్ధుడేం కాదంట, నీతిమంతుడేం కాదంట అని ఎవరో చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి వెంటనే విమర్శ నిజమా కాదా, వాస్తవమా కాదా అనేది ఏం ఆలోచించకుండా నోరుందని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడటం, విచ్చలవిడిగా విమర్శలు చేయటం, అది చాలా ప్రమాదకరం అండి. దేవుని పిల్లలు వినిన దానిని బట్టి, చెప్పుడు మాటలను బట్టి ఎక్కడ ఎవరిని దయచేసి విమర్శించి, ఎవరి హృదయాలను గాయపరిచి, ఎవరిని బాధ పెట్టి, ఎవరిని మనశ్శాంతి లేకుండా చేసి శ్రమ పెట్టవద్దు. ఇది దేవుని చిత్తం కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. వింటున్న దాన్ని బట్టి కానీ, చూస్తున్నటిని బట్టి కానీ విమర్శ చేయబాకండి. నీతిని బట్టి విమర్శించండి, యథార్థతను బట్టి భూనివాసుల్లో మీకు అనుకూలమైన వాళ్ళని విమర్శించండి. దేవునికి మహిమ కలుగునుగాక. యథార్థమైతే, నీతిగా ఉంటే, అది అనుకూలమైతే, ఆ ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరమైతే, ఎదుటి వ్యక్తికి మేలు జరిగితే, బ్రదర్ ఇదిగో నీ మాట తీరు బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, నీ సహవాసం బాగలేదు, నీ పద్ధతులు బాగలేదు అని కొంచెం మార్చుకుంటే బాగుంటుందని విమర్శించడం మంచిది. కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని, ఎదుటి వాళ్ళని గాయపరచాలని, ఎదుటి వాళ్ళని కృంగజేయాలని, ఎదుటి వాళ్ళని అధైర్యపరచాలని
పొరపాటున ఎవరిని కంటి చూపును బట్టి కానీ వినుచున్న సంగతులను బట్టి కానీ ఎవరి మీద విమర్శ చేయబాకండి. బైబిల్ అంటుంది, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చు వాని చేతిలో నుంచి అతన్ని రక్షించడానికి యెహోవా అతని కుడి ప్రక్కనే నిలుచునుగాక. ఒకవేళ మీరు విమర్శల పరంపరలో నడిపించబడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని నిర్నిమిత్తంగా విమర్శిస్తున్నారా? ఏ కారణం లేకుండా దూషిస్తున్నారా? ఏ కారణం లేకుండా దుర్భాషలు మాట్లాడుతున్నారా? వెయిట్ అండ్ సీ, వేచి ఉండండి. దేవుని కార్యాలను నిదానించి చూడండి. ఖచ్చితంగా నీ ప్రక్కనే నీ దేవుడు నిలిచి నీ ప్రాణాన్ని విమోచించి నీకు నెమ్మదిని దయచేయునుగాక. బైబిల్లో ఒక ప్రవచనం, ఒక వాగ్దానం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీ మీద నేరస్థాపన చేసిన వారి మీద నీవు దోషారోపణ చేయుదువుగాక. ఎవరైతే మీ మీద దోషారోపణ చేస్తున్నారో వాళ్ళ మీద మీరు నేరస్థాపన చేసేటట్లుగా దేవుడు నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. నీ కుడి ప్రక్కనే ఉండి నిన్ను బలపరుస్తాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైన, ఆలోచనైనా, ఉపాయమైన వర్ధిల్లకుండా నిన్ను భద్రంగా కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3వ మాట చదువుకుందాం, గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వాక్యం, 8, 9, ఆ తర్వాత 12. మందిరపు గుమ్మమునొద్దకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడి ప్రక్కగా క్రింద నుండి పారుచూ ఉండెను. అప్పుడు ఆయన నాతో ఎట్లనెను, ఈ నీళ్లు ఉబికి పారి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. అయితే ఆ సముద్రము యొక్క బురద స్థలములను, ఊవి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. తలల పైకే చూస్తే ఇక్కడ మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చదివిన వాక్యాలన్నీ సారాంశం క్లియర్గా చెప్తాను, చూడాలి అందరూ. యెహెజ్కేలు ప్రవక్త మీదకి దేవుని హస్తం వచ్చినప్పుడు అతడు ఆత్మవశుడై ఉండగా యెహెజ్కేలు దేవుని ఆత్మ ఎత్తుకుని వెళ్ళి ఒక మందిరంలో నిలవబెట్టాడు. అతడు మందిరంలో నిలబడ్డాడు. అతను నిలబడినటువంటి మందిరం దగ్గర ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రింద నుండి ఆ మందిరం కుడి ప్రక్కగా పరిశుద్ధ స్థలములో నుంచి ఒక జీవజలపు ఓట పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది. అది అరాబా సముద్రంలోకి వచ్చి ఆ నీళ్లు పడినప్పుడు ఆ సముద్రపు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మారిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో విచిత్రం, ఆ సముద్రం నీళ్లు కొన్ని చోట్లకు వచ్చినాయి అంటండి. కానీ ఆ సముద్రంలో కొన్ని స్థలాలు ఉన్నాయి. 2 స్థలాల గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఒకటి బురద స్థలము, రెండవది ఊబి స్థలం. బురద స్థలం, ఊబి స్థలం. ఈ బురద స్థలాలు, ఈ ఊబి స్థలాలు మాత్రం బాగుపడకుండా అలాగే చెడిపోయి, అలాగే పాడైపోయి, అలాగే ఉప్పు గలవై ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. కానీ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మారిపోయినాయి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ పూట ఈ వాక్యం నుంచి నేను మీతో చెప్తున్న మాట, నీ కుడి ప్రక్క నుండి ఒక జీవజలపు నది, ఒక పరిశుద్ధమైన జలము ప్రవహించబోతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఓట ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ సముద్రపు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మారునుగాక. సముద్ర నీళ్ళు ఎట్లుంటాయో ఒకసారి చెప్పండి, నోరు తెరిచి మీరు.
సముద్రం నీళ్ళు ఎట్లా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? ఉప్పగా ఉంటాయి. అయితే ఈ పరిశుద్ధ స్థలములో నుంచి, మందిరము కుడి ప్రక్క నుంచి ప్రవహించుచున్నటువంటి ఆ పారు నీరు సముద్రంలో పట్టడం ద్వారా ఆ ఉప్పు నీళ్ళన్నీ ఏమైపోయినాయంటే మధుర జలాలుగా జీవజలాలుగా మంచి నీళ్లుగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి. సముద్రం దేనికి సూచన అని అంటే బైబిల్ అంటుంది, కదులుచున్న సముద్రము భక్తిహీనులను పోలి ఉన్నది. భక్తిహీనులకు సాదృశ్యం. ఈ సముద్రం అనేది భక్తిహీనులకు సాదృశ్యం. ఈ సముద్రంలో ఓటలు, నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి. ఎందుకు? ప్రయోజనం కాకుండా ఉంటాయి. కానీ ఆ పరిశుద్ధమైన జలాలు, మందిరం యొక్క కుడి ప్రక్క నుంచి పారుచున్న నీళ్లు ఆ ఉప్పు నీళ్ళలో పడినప్పుడు ఆ ఓటలన్నీ మంచిగా మారిపోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ ఉప్పు నీళ్ళ వల్ల ఏమైందంటేనండి, భూమి నిస్సారంగా మారిపోద్ది. ఉప్పు నీళ్ళ వల్ల ఏమైంది? భూమి నిస్సారంగా మారిపోద్ది. అందులోనికి మరణం కూడా కలిగే ప్రమాదం ఉంది. అందుకని ఎరికో పట్టణానికి ఎలీషా వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో వాళ్ళు చెప్తున్నారు, దైవజనుడా, ఈ పట్టణం అన్న చోటు మీకు రమ్యంగా కనబడుతుంది, కానీ దీని ఓటలన్నీ చెడిపోయినాయి, ఈ భూమి కూడా నిస్సారమైపోయింది, ఇక్కడ మరణం ఉంది అని చెప్పినప్పుడు ఆ నీళ్లు బాగు చేసినట్లుగా, ఆ నీళ్లు మంచినీళ్ళుగా మారినట్లుగా నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున మంచినీళ్ళుగా ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. దీని అర్థం ఏంటంటే, దేవుడి సన్నిధిలో నుంచి పారుచున్న నీళ్లు మందిరం కుడి ప్రక్కగా, అంటే మీ కుడి ప్రక్క గుండా పారుచున్నటువంటి నీళ్ళ ద్వారా మీ అంతరంగ స్వభావం, మీ మనస్సు, మీ హృదయము, మీ నడక, మీ మాట, మీ చూపు పూర్తిగా రూపాంతరం చెందునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, మందిరంలో అందరికీ ఒకటే వర్తమానం అందించబడుతుంది. వేల కొలది ప్రజలకి ఒకే సందేశం, అందరి దగ్గరికి ఒకే నీరు పారుతూ వస్తుంది. అయితే విచిత్రం చూడండి, సముద్రంలో నీళ్ళు, ఉప్పు నీళ్ళు మంచిగా అయినాయి అంట, కానీ ఆ సముద్రంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి, ఆ ప్రదేశాలు మాత్రం బాగుపడలేదట. ఏం ప్రదేశాలు? బురద ప్రదేశాలు, ఊబి ప్రదేశాలు మాత్రం ఎన్నటికీ బాగుపడకుండా, ఏ పరిశుద్ధమైన నీరు వచ్చినా, ఏ జీవజలపు నీరు వచ్చినా, దేవుని బలిపీఠం కింద నుంచి పారుచున్న నీళ్ళు వచ్చినా, పరలోక రాజ్యపు తలుపులు తెరిచి ఒకవేళ ఆ నీళ్లు కుమ్మరించినా సరే వీళ్ళ బతుకులు, వీళ్ళ యొక్క స్థితి మారట్లేదట. ఏంటా ఆ రెండు స్థలాలు అని అంటే, ఒకటి బురద స్థలం బాగుపడకుండా అట్లాగే ఉంటుంది, ఊబి స్థలం బాగుపడకుండా అట్లాగే ఉంటుంది. ఏమిటి బురద స్థలం? బురద స్థలాలు ఎందుకు బాగుపడతలేదు? ఒకవేళ మనలో ఎవరైనా బురద స్థలం యొక్క స్థితిలో ఉంటే, ఇంకా బాగుపడని స్థితిలో ఉంటే, వాక్యం ధారాళంగా నీ యొద్దకు వస్తున్నా, జీవజలం నీ గుండెల్లో ప్రవహించుచున్నా, పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తున్నా, నీవు బాగుపడలేదు, నీవింకా బతుకు మార్చుకోవట్లేదు, ఇంకా పరిశుద్ధపరచబట్లేదు, ఇంకా స్థిరపరచబట్లేదంటే నీవింకా బురద స్థలంలోనే ఉన్నావని బైబిల్ చెప్తుంది. బురద స్థలం యొక్క ప్రత్యేకతలు 3 మాటలు చెప్తాను. దురద కలిగించే బురద గురించి 3 సంగతులు, ABC అని రాసుకోండి, రెఫరెన్స్లు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 24వ వాక్యం. B యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం. C దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వాక్యం. బురదలో ఏముంది? ఎందుకు ఆ స్థలాలు బాగుపడలేదు పరిశుద్ధ జలం ప్రవహించినప్పటికీ అంటే, బురదలో నటండి ప్రాకు, పాముల విషము, మృగముల కోరలు ఉన్నవి. ఆ బురదలో ఏమన్నాయట? ప్రాకే, పాముల విషముందంట. ఆ తర్వాత మృగముల కోరలు చాచిన మృగాలు ఆ బురదలో కూరుకుని పోయి ఉన్నాయట. ఎందుకు కొందరి జీవితాలు బాగుపడలేదు? ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా, ఎంతమంది పరిశుద్ధులు వాక్యాన్ని బోధించినా ఎందుకు స్థితి మారట్లేదు, మాట తీరు మారట్లేదు, స్వభావం మారట్లేదు, స్థితి మారట్లేదు, జీవితంలో మార్పు రావట్లేదు. వారం మందిరానికి వస్తారు, ఆరాధనలో ఉంటారు, పాటలు వింటారు,
సాక్ష్యాలు వింటారు, వాక్యం వింటారు, అంతా గమనిస్తున్నారు. కానీ ఎందుకు జీవితాలు బాగుపడలేదో తెలుసా అండి? ఆ బురదలో ఏమున్నాయంటే ప్రాకే పాముల విషము, మృగముల కోరలు, చాచిన కోరలతో ఉన్న మృగాలు, క్రూరమైన మృగాలు ఉన్నాయంట బురదలో. ఆ తర్వాత ప్రాకుతున్నటువంటి పాముల విషం ఆ బురద నిండా ఉందట. మీ జీవితంలో మీ గుండెల నిండా నాగుపాముల విషం, క్రూర మృగాల కోరలు చాచిన స్థితి ఒకవేళ ఉంటే ఎంత వాక్యం విన్నా మీరు బాగుపడలేరు. బైబిల్ చెప్తున్న మాట ఇది. 2, బురదలో ఏముందంటే బురద, సముద్రం బురదతో నిండి ఉంటుందట, మైలుతో నిండి ఉంటుందట, సముద్రం నిమ్మలంగా ఉండదట. ఆ తర్వాత ఏమని రాస్తుందంటే అది బురద మైలు ఉన్నటువంటి ఆ సముద్రం అట నిమ్మళముగా ఉండదు. ఏముండదండి? నోరు తెరిచి చెప్పండి గట్టిగా, ఏముండదు. ఎందుకంటే సముద్రం నిండా ఏముందంటే బురద ఉంది, మైలు ఉంది కనుక అది నిమ్మళంగా ఉండదు. చూడండి, సముద్రం ఎప్పుడైనా నిమ్మళంగా ఉంటుందా? నది అన్నా నిమ్మళంగా ఉంటుంది, కాలువలైనా నిమ్మళంగా ఉంటాయి, చెరువులైనా నిమ్మళంగా ఉంటాయి. కానీ సముద్రం నిమ్మళంగా ఉండదు. ఏం చేస్తుంది? ఘోషిస్తూ ఉంటుంది. సముద్రం ఘోష పెడతా ఉంటుంది, ఆటు పోటు. ఆ తర్వాత సముద్రం ఘోష, ఓ అని ఘోష వినబడుతూ ఉంటుంది మనకి. ఘోష నిమ్మళంగా అసలు ఉండదు, పొరపాటున సమాధానంగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఎందుక సముద్రమా నువ్వు ప్రశాంతంగా ఉండకుండా అట్టరుస్తావు, అట్ట ఆటు పోట్లు భయాన్ని కల్పిస్తావు అని అంటే ఆ సముద్రం చెప్పేది ఏంటంటే నాలో బురద ఉంది, నాలో మైలు ఉంది. ఆ బురద వలన, ఆ మైలు వలన నేను నిమ్మళంగా ఉండలేను. సముద్రాన్ని కూడా నిమ్మళంగా ఉండనీయను. సముద్రాన్ని కూడా నిమ్మళంగా, వీళ్ళు నిమ్మళంగా ఉండరు. సముద్రాన్ని, లోకంలో ఉన్న వాళ్ళని, సంఘంలో ఉన్న వాళ్ళని, ఆత్మీయుల్ని ఎవరిని నిమ్మళంగా ఉండనీరు, ఎవరిని నెమ్మదిగా బ్రతకనీరు, ఎవరిని సమాధానంగా, వాళ్ళు సమాధానంగా ఉండరు, వాళ్ళు నెమ్మదిగా ఉండరు, వాళ్ళు నిమ్మళంగా ఉండరు. ఎదుటి వాళ్ళని, ఇతరులను కూడా నిమ్మళంగా సమాధానంగా ఉండనీయరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో ఉన్న బురద తప్పు. ఏ తప్పు? బురదలో ఉన్నవాళ్ళు. ఆ బురద వల్ల వీళ్ళు నిమ్మలంగా ఉండలేకపోతున్నారు. 3వదిగా ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు గారు ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనంలో పాదాలు వ్రేళ్ళు ఎలా ఉన్నాయంటే ఇనుము బురద మిళితమైనట్లుగా దర్శనం చూశాడు. ఇనుము బురద మిళితమైనట్టు. దీని అర్థం ఏంటి? అంత్య దినములలో ప్రజారాజ్యములో ప్రజలు, మనుష్య జాతులు మిళితమైనట్లుగా కనబడతారు. కానీ ఇనుము బురద ఏ రీతిగా ఏకము కావో అలాగే ప్రజలు ఒకరితో ఒకరు పొసగక భేదాభిప్రాయాలతో నడిపించబడతారు. ఇక్కడ బురద తెచ్చే సందేశం ఏంటంటే వీళ్ళు ఒకరితో ఒకరు పొసగరు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండరు, అందరితో ఐక్యంగా ఉండరు, అందరికి అనుకూలంగా ఉండరు. చూడండి, ఇనుము బురద ఎంత కలిపినా సరే అవి ఏకంగా ఉంటాయా? ఉండవండి, విడిపోద్ది. మట్టి విడిపోద్ది, పెట్లుగా విడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మనం ఐక్యతగా కనబడుతున్నప్పటికీ, మిళితమైనట్లుగా కనబడుతున్నప్పటికీ, సకల జాతులు సమ్మేళనంగా ఇక్కడ కనబడుతున్నప్పటికీ మనలో భిన్నాభిప్రాయాలు, పొసగని పరిస్థితులు. నాకు వాళ్ళకి పొసగదండి, మేము వాళ్ళతో ఐక్యతగా ఉండలేమండి, వాళ్ళతో సమాధానంగా ఉండలేమండి, ఇక మాకు వాళ్ళకి గిట్టదండి. ఇలాంటి పోరాటాలతోనే కొనసాగుతూ ఉంటారు. కనుక ఈ పొసగకుండా, అందరితో సమాధాన పడకుండా, అందరితో మిళితం కాకుండా, అందరితో ఐక్యం కాకుండా, విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎంత బోధ విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడే దిగొచ్చి భక్త నీ భక్తిని మెచ్చి తిని నిన్ను రాజ్యానికి వారసుడుగా మార్చుటకు నీ మనసు మార్చాలన్న ఉద్దేశంతో వచ్చి తిని ఇప్పుడైనా నీ బతుకు మార్చుకుని బాగుపడు అని అంటే ఇతడు చెప్పేది ఎందుకు తెలుసా? లేదు స్వామి, నాలో బురద ఉన్నది, నేను పొసగలేను, నేను పొసిగి పరలోక రాజ్యంలోకి చేరలేను, నన్ను వదిలేసేయండి.
అంటారు. నా మాటేనండి, ఈ బురద స్థలాలు పొరపాటున బాగుపడవండి, పొరపాటున బాగుపడవు. ఇంకొకటి ఊబి స్థలాలు కూడా బాగుపడవంటండి. ఏ స్థలాలు? 2 ఊబుల గురించి చెప్తాను చూడండి. ఒకటి జిగటగల దొంగ ఊబి, 2 నిలువనీయని అగాధమైన దొంగ ఊబి. నిలువనీయని అగాధమైన దొంగ ఊబి. ఒకటి జిగట ఊబి, నిలబడనీదు, నెమ్మది అక్కడికి వెళ్ళి అట్లా అడుగు పెట్టామో లేదో అగాధంలోనికి ఈడ్చుకు వెళ్ళిపోద్ది. ఇది దొంగదే, అది దొంగదే. కాకపోతే ఇది నిలువనీయని దొంగ అగాధ ఊబి, అదేమో జిగట కలిగిన, జిగట ఎక్కువ, బాగా బంకబంకగా ఉంటుంది. ఎంత కడుక్కున్నా పోదు, ఎంత కడుక్కున్నా పోదు, ఎంత జిడ్డుగానే ఉంటుంది, ఎంత కడిగినా సరే అది పట్టిందంటే వదలటం కష్టం. ఆ ఊబి స్థలాలు పొర్రపాటున బాగుపడవంటండి. ఒకవేళ మీ జీవితం జిగట కలిగిన దొంగ ఊబిలాగా ఉందా, నిలువనీయని అగాధమైన దొంగ ఊబిగా ఉంటే పరిశుద్ధ జలం నీ మీదకి వస్తున్నా నువ్వు బాగుపడవు, నీ జీవితం మారదు, నీ ప్రవర్తన మారదు, నీ బతుకు మారదు, నీ కుటుంబం మారదని బైబిల్ చెప్తుంది. కానీ పరిశుద్ధ స్థలంలో మందిరం కుడి పక్క నుంచి వస్తున్నటువంటి నీళ్ళట సముద్రంలో పడితే సముద్రం నీళ్ళు అన్నీ మంచినీళ్ళుగా మారిపోతున్నాయి. దేవుని స్తోత్ర. నా ఆశ, ధ్యాస, ప్రార్థన ఒకటే, ఈ సంఘములో ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధ స్థలములోని నీరు, పరిశుద్ధమైన వాక్యము వెళ్ళిన ప్రతి ఒక్క హృదయం మంచి హృదయముగా, మంచి ఆలోచనలు కలిగిన హృదయముగా మార్చబడునుగాక. మీరందరూ బాగుపడి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచబడుదురుగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వాక్యాలు. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించునుగాక. అందరూ సంతోషంగా ఆమేన్ చెప్పుకోండి. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారి చివరి మాటలు. అందరు నోరు తెచ్చి చెప్పండి, ఏ మాటలు? పౌలు గారు ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో మరణ వాంగ్మూలం రాశాడు. ఏ వాంగ్మూలం? మరణ వాంగ్మూలం. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పొయ్యబడుతున్నాను, నా కోసం ప్రభు నీతి కిరీటం సిద్ధపరిచాడు, నేను వెళ్ళొస్తాను, టాటా బాయ్ బాయ్ అన్నట్లుగా పత్రిక రాసి చివరి మాటలో తన సేవా జీవితంలో సేవకులతో ఉన్న అనుబంధం, విశ్వాసులతో ఉన్న అనుబంధం, భక్తిహీనులతో తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు అన్నీ వివరంగా రాస్తా వచ్చాడు. ఒక సందర్భంలో అంటాడు, పరిచారము నిమిత్తం మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు, నువ్వు వచ్చేటప్పుడు అతన్ని వెంట పెట్టుకుని రమ్మన్నాడు. ఈ మార్కు ఒకసారి ఓ చోట పరిచర్యకి వస్తానంటే తీసుకెళ్తామంటే మార్కు అన్నాడు, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆ వాతావరణం పడదు, నాకు తుమ్ములు దగ్గులు ఎక్కువ వస్తూ ఉంటాయి, అది చల్లని ప్రాంతం, నాకు ఆరోగ్యం బాగోదు, నాకు కొంచెం నిమ్ముంది, నేను ఆ ఏరియాకి రాలేనన్నాడు. ఈ మార్కు బర్నబా వాళ్ళ బంధువు. ఈ బర్నబా అన్నాడు, సరే వాడికి ఆరోగ్యం బాగలేదు, వాడు రోగిస్తాడని వదిలేసేద్దాం, తర్వాత వేరే ప్రాంతాన్ని తీసుకెళ్దామని అన్నాడు. పౌలు గారు అన్నాడు, ప్రభు కోసం ప్రాణాలైనా అర్పించేవాడే సేవకుడు, కానీ ఆరోగ్యం బాగలేదు, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, నీళ్లు పడవు, వాతావరణం పడదు, ఆరోగ్యం పడదు, ఆహారం పడదు అంటే వాడి సేవకుడు ఎందుకు అవుతాడు? వాడితో మనకి అవసరం లేదాక వాడి సేవకు పనికిరాడు అన్నాడు. అనేసరికి బర్నబాకి పౌలుకి గొడవ వచ్చింది. అక్కడ పౌలు బర్నబాలు విడిపోయారు. బర్నబా మార్కుని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాడు, పౌలు శీలను వెంట పెట్టుకుని మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ చివరిలో మార్కును గుర్తు చేసుకుని చాలా పశ్చాత్తాపంతో బాధతో పత్రిక రాస్తా అంటాడు, అప్పుడు నేను మార్కు గురించి అలా మాట్లాడటం పొరపాటేను, ఇప్పుడు
పరిచర్య నిమిత్తం ఆ మార్కు చాలా ప్రయోజనకరమైన వాడు. నీతో పాటు తీసుకురా, నాకు పరిచర్య చేయటానికి వాడు చాలా ప్రయోజనకరుడు, చాలా మంచోడు. మార్కు పరిచర్యని హృదయపూర్వకంగా చేస్తాడు పరిశుద్ధులకి. అలాంటి వాడు నా ప్రక్కన ఉండటం, నా చివరి గడియల్లో నేను కన్ను మూసే ముందు నా దగ్గరే ఉండటం, నా ప్రక్కన ఉండటం నాకు చాలా మంచిది, వాడిని వెంట పెట్టుకురా అని పత్రిక రాశాడు. చివరిలో ఇంకొక వ్యక్తి గురించి రాశాడు. ఏమనంటే, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే తనతో సేవలో ఉండి, తనతో నమ్మకంగా ఉండి, లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించి, శరీర కోరికల్లో పడిపోయి, ఆ పరిచర్యకు ప్రతిబంధకంగా మారి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మూడో వ్యక్తిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. వాడి పేరు ఏం పేరంటే కంచరివాడైన అలెగ్జాంద్రు. వాడి పేరు ఏం పేరండి? కంచరివాడైన అలెగ్జాంద్రు. వాడు నాకు చాలా కీడు చేశాడు, వాడు నా మాటలను బహుగా ఎదిరించాడు. నేను ఎంత సమాధానం చెప్పాలని ప్రయత్నం చేసినా నా మాట అంగీకరించలేదు. అయితే నా పక్షంగా ఎవరో ఆ సమయంలో నిలబడలేదు. అయినా నేను చాలా కృంగిపోతున్నప్పుడు నా ప్రభువే నా కుడి ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దైవజనుడా దేవుడు నీ కుడి ప్రక్కనే నిలిచి నేను బలపరిచాడంటే 3 కారణాలు చెప్పాడు అక్కడ. ఒకటి నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడాలి, అన్యజనులందరూ దాన్ని వినాలి. 2 సింహముల నోట నుంచి నేను తప్పించబడాలి. 3 ప్రతి దుష్కార్యము నుంచి నేను తప్పించబడి పరలోక రాజ్యం నేను చేరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎందుకో ప్రేరేపణతో చెప్తున్నాను. మీ కుడి ప్రక్కన ఎందుకు నిలబడబోతున్నాడో తెలుసండి. ఎందుకు నిలబడబోతుందో తెలుసా? మీలో ఒక్కొక్కరు సువార్థికులుగా మార్పు చెందాలి. మీ సువార్త విని అన్యజనులు అనేకులు రక్షించబడి ఈ మందిరానికి నడిపించబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సువార్థికుడుగా మారిపోవాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సువార్తరాలుగా మారిపోవాలి. అందరూ సువార్త చెప్పాలి. సువార్త అంటే పెద్ద మర్మాలు కాదు. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తాను చెప్పినట్టే 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులంతా పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఇదే సువార్త. ఇంకా మేలుకరమైన సువార్త చెప్పాలంటే, ఒకప్పుడు నేను పాపిని, దేవుడు నన్ను పరిశుద్ధపరచుకున్నాడు. ఒకప్పుడు నేను దొంగని, దేవుడు నన్ను పరిశుద్ధపరచుకున్నాడు. ఒకప్పుడు నేను అన్యాయస్తుడిని, ఇప్పుడు నీతిగా న్యాయంగా నడుచుకుంటున్నాను. ఒకప్పుడు కపటదారుణ్ణి, ఇప్పుడు యథార్థవంతుడిగా మార్చుకున్నాడు. నా జీవితం ఇలా మార్పు చెందుతుందని, నేను ఎంత భక్తిగా ఉంటానని, ఎంత నమ్మకంగా విశ్వాస జీవితంలో జీవిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. నా ఇంటి వాళ్ళు కూడా ఊహించలేదు. ఇది ఒక అద్భుతం అని నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని, మాదిరికరమైన నీ జీవితాన్ని ప్రదర్శించడమే అసలు సిసలైన సువార్త. దేవుని స్తోత్ర. నీ ప్రవర్తనతో అనేకులు మార్చొచ్చు. నీ ప్రవర్తనే అసలైన సువార్త అండి. ఒక్క మాటలో చెప్పు, బైబిల్ అవసరం లేదు, ప్రార్థనలు అవసరం లేదు. నీ ప్రవర్తన, మార్పు చెందిన నీ పవిత్ర ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తనే అన్యజనులకు నిజమైన సువార్త, సంపూర్ణమైన సువార్త. దేవుని స్తోత్ర. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారా, ఎంత కనికరంగా ఉంటారా, ఎంత నీతిగా ఉంటారా, ఎంత రోషంగా ఉంటారా, ఎంత భక్తిగా ఉంటారా అని నీ వస్త్రధారణ, నీ మాట, నీ నడక, నీ సహవాసం ద్వారా అనేకులు సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను బలపరచడానికి నీ కుడి ప్రక్కనే నిలుస్తున్నాడు. నాకేం చెప్పటం వచ్చు, నాకు మాటలు కూడా సరిగా రావు, నేను నత్తోడిని, నేను కోపిష్టోడిని, నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఏం కంగారు పడబాకండి. దేవుడు మీ అందరి నోట సువార్తను ఉంచునుగాక. గట్టిగా హల్లెలూయా. మీ సువార్త సునాదము ద్వారా అనేకులు గుంపులు గుంపులుగా మందిరానికి నడిపించబడుదురుగాక. రాబోయే దినాల్లో పబ్లిక్లో స్టేజీలు కట్టి, మైకులు పెట్టి, లైట్లు పెట్టి వాక్యం చెప్పేదానికి, సువార్త ప్రకటించేదానికి వసతులు ఉండొచ్చు, ఉండక పోవచ్చు.
అందుకే ప్రభు ప్రేరేపణతో చెప్తున్నాను, మీలో ఒక్కొక్కరు వ్యక్తిగత సువార్త రథంగా మారాలి. దేవునికి స్తోత్రం. మీ రక్త సంబంధికులకు సువార్త అందాలి, మీ బంధువులకు సువార్త అందాలి, మీ ఇంటి వాళ్ళందరికీ సువార్త అందాలి. నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రార్థన శక్తి ద్వారా సువార్త వ్యాపించాలి. అనేకులు వినాలి, రక్షణ పొందాలి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడుదురుగాక. ఈ కార్యం జరగాలని దేవుడు మీ ప్రక్కనే నిలబడబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మీ పక్క నుండి మిమ్మల్ని బలపరిస్తే ఆటోమేటిక్గా మాట్లాడటానికి కూడా శక్తి లేని నీవు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. నీ మాటలు ఆశ్చర్యంతో వింటారు. విన్న వాళ్ళందరి జీవితాల్లో మార్పు సంభవిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి దేవుడు మీ ప్రక్కన నిలబడినప్పుడు. రెండోదిగా, ఆయన ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు గనక సింహము నోట నుండి తప్పించబడి తిని. కొన్ని సింహాలు మిమ్మల్ని మింగటానికి, కొన్ని సింహాలు మిమ్మల్ని చీల్చడానికి, కొన్ని సింహాలు మిమ్మల్ని పవిత్రమైన మార్గంలోంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి సింహం నోట మీరు పడకుండా, మీ జీవితాలు బలి కాకుండా మీరు తప్పించబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి దుష్కార్యము నుండి మనం తప్పించబడి, ప్రతి పాపము నుండి తప్పించబడి, ప్రతి అవిధేయత నుంచి తప్పించబడి, ప్రతి మూర్ఖత్వం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరాలంటే ప్రభు మన ప్రక్కనే ఉండి మనల్ని బలపరచాలి. ఆయన బలపరిస్తే మనం ఏ దుష్కార్యం చేయకుండా, ఏ దుష్కార్యంలో పడిపోకుండా, ఏ దుష్కార్యానికి పాల్పడకుండా మనం నీతిగా, పవిత్రంగా, భక్తిగా, భయంతో బ్రతుకుతాం. ఆ పవిత్రమైన జీవితం ద్వారా మనం ఒక్కొక్కరము పరలోక రాజ్యానికి చేర్చబడుదముగాక.